స్వాగతం, సుస్వాగతం. మరి కళ అనేది ఎవరి సొత్తు కాదు. ఏ పుట్టలో ఏ పాము ఉందో అన్నట్లు ఏ మస్తిష్కంలో ఏ ఆలోచనలు ఏ పద్యం ఉందో ఎవరికి తెలియదు. అట్లాంటి కళాకారులు ఎంతమంది ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతో 3 రాష్ట్రాల వ్యాప్తంగా మనం తిరుగుతూ ఎంతోమంది కళాకారులు మీ ముందుకు తీసుకొస్తున్నాము మన కళాభిషేకం కార్యక్రమం ద్వారా. మీరందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని విన్నవిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. మరి మీ గురించి మా ప్రేక్షకులకు తెలియజేయండి సార్. నా పేరు టేకి వీరభద్రాచారి. టేకి వీరభద్రాచారి గారు. ఓకే. తండ్రి గారు టేకి రాజేశ్వర కీర్తిశేషుడు. ఆయన భాగవతారు కూడా హరికథ. అమ్మగారు సావిత్రమ్మ గారు, ఆవిడ కూడా కీర్తిశేషురాలు. మా స్వగ్రామం మబగాం. ప్రస్తుతం నర్సనపేటలో నా నివాసం. మరి ఈ కళాభిషేకాన్ని ఒక ప్రార్థనతో మొదలు పెడదాం సార్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా చాలా సీనియర్ మోస్ట్ కళాకారులని, మంచి ప్రతిభ కలిగినటువంటి కళాకారులని, ఎన్నో ప్రదర్శనలు ఇచ్చినారని చెప్పి మీ ఇక్కడ ఉన్నటువంటి కళా మందిరంలో ఉన్నటువంటి కొంతమంది కళాకారులు చెబుతున్నారు. మరి మీరు ఈ రంగస్థలంలో ఏ పాత్రలు ఆడతారు? నేను 1963 ఒక గొప్ప కళాకారులు కలగ లక్ష్మి గారు, ఆయన వద్ద శిష్యర్కం చేశాను. తర్వాత 79 నుండి 81 వరకు కూడాను కుప్పిల అప్పారావు ఆచార్య గారు చీపురులో వస్తారు. ఆయన వద్ద రణస్థలంలో మేము ఉండేటప్పుడు ఆయన వద్ద కూడా చాలా నేర్చుకున్నాం. ఏవే పాత్రలు నేర్చుకున్నారు సార్? శ్రీరాముడు, కృష్ణుడు, అర్జునుడు, హరిశ్చంద్రుడు, నక్షత్రుడు కూడా మంచి వయసులో ఉండేటప్పుడు వేస్తాం. ఇప్పుడు నాకు 73 సంవత్సరాలు. మామూలుగా సంగీతంలో ఎన్నో రాగాలు 76 ఉన్నాయంట. ఆ రాగాలు ఎన్ని సార్? ఎన్ని రాగాలు? 76 రాగాలు. మీకు వయసు ఎంత అంటారు సార్? 73. దగ్గర మన సంగీతానికి దగ్గర ఉన్నటువంటి నెంబరు. దాంట్లో మళ్ళా మేళకర్త రాగాలు, రకరకాల ఎన్నో వేలల్లో రాగాలు తయారు చేశారు. మరి మీరు ఈ కళారంగంలోకి రావడానికి కారణాలంటే? నాకు చిన్నతనం నుండి కూడా మా తండ్రి గారు అయినటువంటి టేకి రాజేశ్వరాచార్య గారు ఆయన హరికథ చెప్తుండేవారు. ఆయన చెప్తుంటే నేను వినడం, ఆయనకి ప్రాంప్టింగ్ చేయడం, అలాగే దీనివల్ల వీటి మీద నాకు ఒక రకంగా ఆసక్తి కలిగింది. అప్పటికి నేను 5th క్లాస్ నుండే భజనలో తర్వాత వీటికి వెళ్తుండేవాడిని. తర్వాత మా ఇంటి పక్కే అఖిల అప్పారావు ఆచార్య గారు ఉండేవారు. ఆయన వద్ద కొద్దిగా శృతిపక్కంగా పాడడం ఇదంతా కూడా నేర్చుకున్నాను. ఆ తర్వాత లక్ష్మి గారి వద్ద శిష్యర్కం చేస్తూ ఆయన వద్ద వికర్ణుడు, అభిమన్యుడు, తర్వాత లోహితాసుడు నేర్చుకొని తర్వాత కృష్ణుడు ఇవి నేర్చుకున్నాం. మనం ఎక్కువ మాత్రం కుప్పిల అప్పారావు ఆచార్య గారు వద్దే ఎక్కువ ఆ మెళకువలు అన్నీ చెప్పారు. మీకు మరి ఏ పాత్ర బాగా పేరు తెచ్చిపెట్టిందంటారు? రాముడు, కృష్ణుడు. మరి హరిశ్చంద్ర కోసం ఒక మంచి పద్యాన్ని.
గురువర్య, ఈనాటికే నేను మీ శిష్యుడిపై గల అనుగ్రహ విశేషంపున ఇచ్చటి కరుదించినందుకు కృతార్థుండల మహాత్మ. పావనమయ్య మా గృహము భాస్కరవంశము మీదురాకచే దావక దర్శనార్థమున ధైర్యతగాంచమదీయ జన్మ. ఓ దేవినుత ప్రభావ మునిదేవా ఈ విభవము సంపదయునిచ్చెను గైకొనుమా. నమస్కృతు మీరు ఇంత బాగా పాడటం చాలా గొప్ప విశేషమే. మరి మా ప్రేక్షకుల కోసం మరొక పాత్ర నుంచి మామా సత్యవతి పౌత్ర, రాష్ట్రులకు పాండవులకు సంధి గావించి ఈ రాజలోకమునల్లా కాపాడుమని యాచించుటకై పాండవులే నీ వద్దకు వచ్చిన ఉంది సార్ మాకి. మరి ఇంతటి సీనియర్ మోస్ట్ కళాకారుని ద్వారా మా ప్రేక్షకులకి ఒక మంచి మధురమైనటువంటి పద్యాలను వినిపించే భాగ్యం కలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి మీరు ఎవరెవరి సరసన ఈ వేషాలు వేశారంటారు? కీర్తిశేషులు ఉయ్యూరు గోపాలస్వామి గారు, తర్వాత బెండపూడి రామారావు గారు, ఆయన ఆంజనేయుడు, నేను రాముడు. తర్వాత మరి మన జిల్లాలో ఉన్నటువంటి చాలామంది నటులతో కూడా వేశాను. వాళ్ళు ఎంతోమంది కూడా వాళ్ళు కాలగమనం చెందారు. అయితే నేను ఎక్కువగా రణస్థలం ఏరియాలో చాలా ఎక్కువ గ్రామాలలో ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. సుమారు 960 ప్రదర్శనలు ఇచ్చాను. 960 అంటే నా ఉద్యోగరీత్యా నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ 2008లో నేను రిటైర్ అయ్యాను.
అంతకుముందు చేస్తుండేవాడిని అంటే అది అది ఇది డ్యూటీ మరి దానికి అది వీలున్న సమయంలో నేను వెళ్ళేవాడిని. ఆ తర్వాత చాలా వరకు నేను దూర ప్రాంతాలని కొద్దిగా తగ్గించేవాడిని. 2016 అనుకుంటాను ఈ కోడి సుప్రసాదరావు గారు నర్సారావుపేటలో పండిత దీనిలో నాకు మన ఉభయ రాష్ట్రాల స్పీకర్ అయినటువంటి సిరికొండ మధుసూదనాచారి గారి చేతుల మీదుగా నాకు సన్మానము, తర్వాత కళారత్న అనే బిరుదు కూడా నాకు ఇచ్చారు. అలానే 2017లో మన విశాఖపట్నంలో మన లక్ష్మీపార్వతి చేతుల మీదుగా విద్వన్మణి అని బిరుదిస్తూ నాకు సన్మానం ఘనంగా చేశారు. కానీ నేను అంత మరి మా ప్రేక్షకుల కోసం మరొక సంపద సుంపారు కులము నీ కులము మీవారందరూ నిత్య సత్య దయాశాలురు ఆ కీర్తి నిల్పుకొనవయ్య పాండురాజాగ్రజ. అతిథులు కారు మీ ఎడల భక్తులు, శుద్ధులు కారు విద్యలు చతురులు, కృప సంతతికి అచ్యుతునకు గోచువారు సంజయింపగా మా మరి మీరు హరిశ్చంద్ర పాత్ర కూడా వేశారంట, ఆ పాత్ర నుంచి కూడా ఒక పద్యం. దుర్గమమ్మకు ఈ అరణ్యమును దాటిపోవుట కన్నటికో దైవమ్మ ఆ గర్భశ్రీమంతురాలైన దేవికి అంతటి ప్రవర్త తెచ్చిపెట్టుకుని
మంచి బాణీలు, కొత్త కొత్త బాణీలతో మా ప్రేక్షకులను రంజింపజేశారు. మరి ఎంతో అనుభవం ఉన్నటువంటి మీరు ఈ కళారంగంలో రకరకాల పాత్రధారులని, రకరకాల నటుల్ని చూశారు. మరి ఆ రకంగానే మన నాటక రంగం కూడా ఒక దశ నుంచి ఇంకొక దశకి రూపాంతరం చెందుతూ ఉంది. మరి మన నాటక రంగాన్ని బ్రతికించుకోవాలంటే, పూర్వ వైభవం తీసుకురావాలంటే రాబోయే తరానికి మీరు ఇచ్చేటటువంటి సూచనలు ఏంటి? ముఖ్యంగా కొత్తగా ఇప్పుడు వస్తున్నటువంటి కుర్రవాళ్ళు కేవలం పద్యం, దాన్ని ఆలాపన, పద్యం తక్కువ ఆలాపన ఎక్కువ, దాని మీదే దృష్టి పెడుతున్నారు. కానీ భాష మీద కానీ ఆ పద్యం ఎంతటితో, అది చిన్న పద్యమైనా కూడా శాంతాడంత రాగం తీసి ఇచ్చేస్తున్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే గాత్ర సౌలభ్యంగా నొండిలాగుంటే, ఇప్పుడు షణ్ముఖ ఆంజనేయరాజు గారు, ఏవి సుబ్బారావు గారు ఉంటే వాళ్ళు ఎంత అరగంట సాగదీసి పాడినా అందరికీ ఒక ఆనందంగా ఉండేది. ఇప్పుడు ఈ కుర్రవాళ్ళు తాలూకు పరిస్థితి ఏంటంటే, అంత ఈ క్యాసెట్లు తర్వాత ఇవి వస్తున్నాయి కదండి, అంత అనుకరణ. ఈ అనుకరణ ఎప్పుడైతే ఇదవుతుందో ఆ అనుకరణే మనుకోవాలి. తరువాత భాష మీద ఉచ్చారణ, వాటి మీద కూడా పట్టు ఉండాలి. ఇక ఏంటంటే వారు కొత్త కుర్రవాళ్ళు ఇదంతా చేస్తున్నారు అంటే కనీసం వాళ్ళని ఏదో నేర్చుకోవాలని అంటే తపన మాత్రం లేదండి. ఒక పద్యం నేర్చేసి దాన్ని రాగా పాడేసి స్టేజ్ ఎక్కిపోతే సరే అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మొదలకాయ మళ్ళీ ఎప్పుడో ఇది వస్తాయి. కానీ నిత్య సాధన అండి, ఈ రంగం మాత్రం నిత్య సాధనతో కూడుకున్నది. ఇప్పుడు నేను ఇంచుమించు 6 మాసాల నుండి కూడా పెట్టి దగ్గరికి వెళ్ళలేదు. ఆయన కూడా నాకు కొత్త హరిబాబు గారు. అయితే అయినా సరే ఆయన ఉన్న అనుభవం నా అనుభవంతో అలాగా మేము కంబైన్డ్గా వెళ్తున్నాం. దీనికి ఏంటంటే అనుకరణ అనేది మాత్రం మంచిది కాదండి. నా దృష్టిలో అనుకరణ పనికిరాదు. అనుకరణ కొంత ఉండాలి, పూర్తిగా అదే దీనిలో ఆయన ఎలాగ ఇచ్చేసారంటే అది పనికిరాదు. మంచి పోకడలు ఉండాలి. తరువాత ఎప్పుడు కూడా నిత్యం కూడాను వాళ్ళు ఉండాలి. సార్ నేను ఇప్పుడు వాకింగ్ చేస్తుంటాను, మార్నింగ్ చేసేటప్పుడు ఏదో ఒక పాత్ర తీసుకుంటాను సార్. అలాగా అది అనుకుని వెళ్ళిపోతాను. అక్కడ 10 నిమిషాలు కూర్చుంటాను. అక్కడ కూడా విడిచిపెట్టను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్లో కూడా అది చేసుకుంటాను. ఒక సీన్ అయిపోద్ది. అలాగా నాకు అది నిత్య ఇదనమాట. అది అంటే మర్చిపోకూడదు. కావలసినంత మోతాదులో రాగాలు పాడాలి. మోతాదు మించి మాత్రం పాడకూడదు. పద్యం చాలా చిన్న ఈ కంద పద్యాలు ఇవి ఉంటాయి. అది ఎంత దాన్ని నిడివి చాలా తక్కువ. కానీ తీసింది మాత్రం ఇంచుమించు 5-4 నిమిషాలు. అంటే అది ఎంతవరకు అది ఇదిగా అది. మరి మా ప్రాంతంలో అయితే 2 సీన్లు వస్తేనే జనాలంతా లేచిపోతారు. పుట్టపర్తి అనంతపురం నిడివి నాటకాలు అనేవి ఇప్పుడు మరి లేవు సార్. అనుకోండి లేచి వెళ్ళిపోతారు. అది అంతా 10:30-11 గంటలకల్లా జనాలు క్లియర్ అయిపోతారు. ఇంకా సాయంత్రం తెల్లారి కాడిసీన హరిశ్చంద్రుడు పాడడానికి కుర్చీలు మాత్రమే ఎదురు చూస్తూ ఉంటాయి. మా కాడిసీన హరిశ్చంద్రుడు వస్తాడు, మేము వినాలని. అట్లాంటి పరిస్థితి. మరి ఇక్కడ ఎట్లాంటి పరిస్థితి? ఇక్కడ కూడా అదే పరిస్థితి. నాటక రంగానికి కొద్దిగా ఆదరణ బాగా కొరవైంది సార్. ఎందుకంటే పెద్ద యాక్టర్స్ ఉన్నారంటే వాళ్ళు 30,000-40,000 ఆ కిరాయి. దీనివల్ల చిన్న యాక్టర్స్ అందరూ కూడా వారి పక్కన నటించాలంటే 25,000-30,000 తీసుకునే యాక్టరే ఉండాలి వాళ్ళ పక్క. వాళ్ళు వాళ్ళకే చేస్తారు. కానీ కొన్ని వర్ధమాన కళాకారులు ఎవరుంటే వాళ్ళని పక్క పెట్టండి, ముందు ఒక 2 సీన్లు వాళ్ళ చేత చెప్పరు. వాళ్ళు కూడా ముందే చెప్పేస్తారు ఆ కాంట్రాక్ట్, వాళ్ళని వ్యక్తి పెట్టండి. మరి రాబోయే తరాన్ని కూడా ప్రోత్సహించాలని సీనియర్ మోస్ట్ కళాకారులు, అదేవిధంగా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి వర్ధమాన కళాకారులు ఆదరించాలని, అవకాశాలు ఇవ్వాలని, కళారంగానికి మీతోనే అందం కాకుండా ముందుకు జీవం పోసేలా మీ యొక్క సహాయ సహకారాలు మన కళాకారులకు అందరికీ కూడా కళామ తల్లికి అందాలని కోరుకుంటూ, మరి మీకు చిన్న ప్రశంస పత్రం సార్. కళాభిషేకం గౌరవాధ్యక్షులు
అదేవిధంగా మా కళాభిషేకం డైరెక్టర్ రాలేదు, పెద్దరికం సాయి గారు. వారి సహాయ సహకారాల చేతనే మొత్తం ఉత్తరాంధ్ర తిరుగుతున్నాం. మరి ఈరోజు నాకు చాలా అదృష్టం నాకు. ఎందుకంటే ఆయనకి ప్రశంసాపత్రం ఇచ్చే భాగ్యాన్ని నాకు కలిగించారు మీరు. మొత్తం మీద చేయించింది కూడా మీరే కదా. సంతోషం. 600 ప్రశంసా పత్రాలు తయారు చేసి పంపించినారు సార్. అయితే గొప్ప మంచి ప్రోగ్రామ్ సార్. ఇప్పుడు ఎంతో మంది మూలన ఉన్నటువంటి కళాకారులందరికీ కూడా ఒక దగ్గరికి రప్పించి ఈ విధంగా చేస్తడానికి అది గొప్ప ఇది. ఒక విషయం చెప్తాను నేను. మరి ఈయన నాకు చాలా పరిచయస్తుడు. అదే కాకుండా మా అత్తవారి కుటుంబాలు అన్ని వాటికి కూడా చాలా ఇష్టడు ఈయన, మా అత్తవారి కుటుంబాలకి. అది ఏంటంటే ఒక విషయం ఏంటంటే కళాకారులు ఒక గుర్తించాలి సార్. ఫ్లోలో గట్టిగా పాడొచ్చు, పాడలేకపోవచ్చు. ఇప్పుడు ఒక వస్తాడు ఉన్నాడు, మంచి వయసులో ఉన్నాడు, యుద్ధాలు బాగా చేస్తాడు. ఆ వయసులో సుమారు 10 మందిని తిరగేసేస్తాడు. ఒక 50 సంవత్సరాల వయసు వచ్చింది అనుకోండి ఆ వ్యక్తికి. మరి అప్పుడు ఏం చేస్తారంటే ఒక కుర్రాడు తోసినా పడిపోతాడు. ఈడని వస్తుందిరా, అప్పుడు ఇంకో కొట్టేసాడా, ఇప్పుడు నేను వస్తే పడిపోయాడు. అంటే ఎప్పుడు కూడా వస్తుంది. యాక్టరే, కళాకారుడు కాదు. ఇప్పుడు వాడికి ఇప్పుడు కూడా లోటు ఉండదు. కానీ వయస్సును బట్టి మన గాత్ర ధర్మాలు మారుతాయి, వయస్సును బట్టి మన శక్తి సన్నగిలుతుంది. కాబట్టి గాత్రం లేకపోయినంత మాత్రాన మనం చిరచూపు చూడవలసిన నెసిటీ లేదు. కానీ అతనిలో ఉండే వర్తను మనం తీసుకోవాలి, అతనిలో ఉండే భాషా పరిజ్ఞానం మనం తీసుకోవాలని చెప్పి కళాకారులందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను. కళామ తల్లి ముద్దు బిడ్డ కళాకాలం వర్ధిల్లాలని మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ కోరుకుంటూ, దేవుల యొక్క ఆశీర్వాదాలు మీకు మాకు అందాలని కోరుకుంటూ ఈ కళాభిషేకాన్ని ముగిస్తాం సార్. ధన్యవాదాలు.